సిటీ మిషనరీగా సేవ. నిరుద్యోగిగా ఉన్న పేటన్కు ఆశ్చర్యకరంగా మరో మార్గం తెరవబడింది. అతడు అంతకుముందు ఎప్పుడో పెట్టుకున్న అర్జీకి జవాబుగా గ్లాస్గో సిటీ మిషన్ అధికారులు పట్టణంలో మిషనరీగా పనిచేయడానికి అతనికి ఒక అవకాశం కల్పించారు. వారు నిర్వహించిన పరీక్షలో పేటన్ ఉత్తీర్ణుడు కావడంతో అతనికి ఈ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు. దేవుని హస్తం తనను నడిపిస్తున్న విధానం, కష్టాల ద్వారా తనను బలపరుస్తున్న విధానం చూసి దేవుని ఉచితమైన కృప కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ పట్టణంలో సేవ ప్రారంభించాడు. పేటన్ తన పరిచర్య ప్రారంభించే సమయంలో ఆ ప్రాంతమంతా నిర్జీవంగా, నిరీక్షణ లేని స్థితిలో ఉంది. అనేకులు తాగుబోతులుగా, అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. పాపాన్ని వ్యతిరేకించలేని స్థితిలో, దుష్టత్వం అదుపులో వారంతా జీవిస్తున్నారు. వీధుల్లో పాపం, దుష్టత్వం బహిరంగంగా విహారం చేస్తున్నది. 1 సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చేసిన సేవకు ఫలితంగా 7 ఆరాధనకు రావడం ప్రారంభించారు. క్రమంగా ఆరాధనకు వచ్చే వారి సంఖ్య పెరగడంతో ఆ స్థలం చాలకపోవడంతో మిషన్ వారు గ్రీన్ స్ట్రీట్ ప్రాంతంలోని పెద్ద ఇల్లును కొనుగోలు చేశారు. పేటన్ ఈ ఏర్పాట్లన్నీ సక్రమంగా నిర్వహించి సేవను పునరుద్ధరించాడు. ప్రతి ఆదివారం ఆ ప్రాంతంలో ఉన్న పేద యువతీ యువకుల కోసం ప్రత్యేక బైబిల్ క్లాసులు ఏర్పాటు చేశాడు. దాదాపు 100 మంది యవనస్తులు ఆసక్తితో బైబిల్ క్లాసులకు హాజరయ్యేవారు. నూతన వ్యక్తులను తమతో పాటు క్లాసులకు తెచ్చేందుకు ఉత్సాహం చూపేవారు. ఈ బైబిల్ క్లాసులు నిర్వహించడంలో పేటన్ ఎంతో ఆనందించేవాడు. తొలి దినాల్లో రోమన్ క్యాథలిక్కుల వల్ల, మరికొంతమంది ఇతర వ్యక్తుల వల్ల కొంత వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. అనేకులు నిరీక్షణ లేని స్థితిలో నుండి రక్షణలోనికి రావడం వల్ల సేవ ప్రోత్సాహకరంగా కొనసాగింది. దేవుని దీవెనల వల్ల ఈ సేవలో పేటన్ అనేక విజయాలు చూడగలిగాడు. ఈ సేవ కొనసాగుతున్న సమయంలో సువార్త వెలుగు లేని స్థితిలో దక్షిణ సముద్ర దీవుల్లో ఉన్న ప్రజల ఆత్మభారం పేటన్ హృదయంలో ఒత్తిడి చేస్తూ ఉండేది. అంధకారంలో మగ్గిపోతున్న ఈ ప్రజల పట్ల ఎవరూ భారం కలిగి ఉండకపోవడం పేటన్ గుర్తించాడు. కాబట్టి ఈ భారం నిమిత్తం దేవుని చిత్తం గ్రహించడానికి తన ప్రార్థన సమయంలో ప్రత్యేకంగా ఈ అంశంపై ప్రార్థించేవాడు. ఆ ప్రజల మధ్యకు మిషనరీగా వెళ్లాలన్న ఉన్నతమైన ఉద్దేశంతో వైద్య రంగంలో కొంత అనుభవం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. గ్లాస్గో పట్టణంలో ఇలా సిద్ధపడుతున్న పేటన్కు 3వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన తాను విదేశీ మిషనరీగా పరిపూర్ణంగా సమర్పించుకోవడానికి దారితీసింది. నరమాంస భక్షకుల మధ్య సేవ ప్రారంభం. జాన్ పేటన్ గ్లాస్గో పట్టణంలో సిటీ మిషనరీగా సేవ చేస్తున్న 3వ సంవత్సరంలో అతడు బాల్యం నుండి ఉంటున్న ప్రెస్బిటేరియన్ చర్చి వారు న్యూ హెబ్రిడిస్ ద్వీపుల్లో సేవ చేయడానికి తమ సంఘం నుండి ఒక మిషనరీని పంపాలని నిశ్చయించారు. పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణంగా న్యూ హెబ్రిడిస్ దీవులు ఉన్నాయి. ఈ దీవులను మొదటిగా కెప్టెన్ కుక్ కనుగొన్నాడు. ఈ దీవుల్లో క్రీస్తు ప్రేమను ఎరుగని నరమాంస భక్షకులు అనేకులు నివసించేవారు. ఈ భయంకరమైన జాతి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించడానికి 1839వ సంవత్సరంలోనే లండన్ మిషన్ సొసైటీ వారు ప్రయత్నాలు జరిపారు. హెబ్రిడిస్ దీవుల సమూహంలో ఎరోమాంగా, టానా, అనీటియం మొదలైన దీవులు ఉన్నాయి. ప్రారంభంలో మిషనరీ ప్రయత్నాలన్నీ ఈ 3 దీవుల్లోనే ప్రారంభించబడ్డాయి. లండన్ మిషన్ నుండి జాన్ విలియమ్స్ హేరిస్ అనే 2 మిషనరీలు ఎరోమాంగా దీవికి వెళ్లారు. వారు అక్కడ కాలు మోపగానే క్రూరులైన నరమాంస భక్షకులు వారిపై దాడి చేసి కర్రలతో వారి తలలు పగలకొట్టి వారి శరీరాలను భక్షించి వేశారు. సమోవా నుండి కొందరు మిషనరీలు కూడా ప్రయత్నాలు చేశారు. టానా దీవిలో సేవ చేసేందుకు వెళ్లిన టర్నర్, నిస్బెట్ అనే మిషనరీలు కూడా తరిమివేయబడ్డారు. అయితే జాన్ ఇంగ్లీష్ అనీటియం దీవిలో ప్రారంభించిన సేవ ఫలించింది. ధీరులైన ఈ 2 మిషనరీల ప్రారంభ పరిచర్య మూలంగా అక్కడ ఉన్న కొందరు రక్షించబడ్డారు. అప్పటి నుండి మిషనరీ ప్రయత్నాలు జరిపించడానికి అనీటియం దీవి ప్రధాన కేంద్రంగా చేయబడింది. ఇక్కడి నుండి మిగిలిన ప్రాంతాల్లోనికి సువార్త వెలుగు వ్యాపింప చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రిఫార్మ్డ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ వారు ఈ పరిచర్య నిమిత్తం ఒక మిషనరీని పంపుతామని ప్రకటించారు. ప్రాణాపాయంతో కూడిన ఈ బాధ్యత స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో పేటన్ సిటీ మిషనరీగా 3 సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నాడు. మొదటి నుంచి పేటన్ హృదయంలో దక్షిణ దీవులలో చెదరిపోయి ఉన్న అన్య జనుల కొరకు భారం కలిగి ఉండడం చేత చర్చివారి ప్రకటన విన్నప్పుడు దేవుని పిలుపు కోసం ప్రత్యేకంగా ప్రార్థించాడు. అది దేవుని ఉన్నతమైన పిలుపు అని గ్రహించాడు. వైద్య రంగంలో
జీవితంలో సంపాదించిన స్వల్ప జ్ఞానం, వేదాంత విద్య, కష్టపడి పనిచేసే స్వభావం ఇవన్నీ మిషనరీగా సేవ చేయడానికి పేటన్కు ఉపకరించాయి. హెబ్రిడిస్ మిషన్ నుండి మిషనరీగా పనిచేసేందుకు తన సమ్మతిని డాక్టర్ బేట్స్కు తెలియచేశాడు. పేటన్ హృదయంలో అనేక దినాల నుండి అతడు అనుభవిస్తున్న పోరాటం అంతమైంది. దేవుని చిత్తానికి లోబడడం వల్ల అతని హృదయంలో గొప్ప శాంతి దొరికింది. అతనికి సహకరించడానికి కోప్లాండ్ కూడా తన సమ్మతి తెలియచేశాడు. వీరిని డాక్టర్ బేట్స్ ప్రార్థించి సేవకు ప్రతిష్ఠించారు. 1 సంవత్సరం పాటు మిషనరీ సేవకు అవసరమైన విషయాల్లో శిక్షణ ఇవ్వడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా జాన్ పేటన్ మిషనరీ సేవకు సిద్ధపడుతున్న సమయంలో అతని తల్లిదండ్రులు డాక్టర్ బేట్స్ మినహా మిగిలిన వారంతా అనేక విధాలుగా అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. గ్లాస్గో సిటీ మిషన్ వారు పేటన్ మిషనరీగా వెళ్లడం విరమించుకుంటే అతడు కోరుకున్న జీవితం, ఒక ప్రత్యేకమైన ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రాంతంలోని వారు తమను విడిచి వెళ్లవద్దని శతవిధాలా ఒత్తిడి చేశారు. స్వదేశంలో ఉన్న అనేకుల రక్షణ కొరకై పరిచర్య గావించడమే ప్రథమ కర్తవ్యమని బోధించారు. తమ చుట్టుపక్కల ఉన్న ఆత్మలకై కనీస బాధ్యత వహించని వారు చూపుతున్న ఈ తిరస్కారాన్ని పేటన్ లక్ష్య పెట్టలేదు. పేటన్కు సన్నిహితుడైన మరొక వ్యక్తి కూడా అతని నిర్ణయాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించాడు. నువ్వు దక్షిణ దీవులకు మిషనరీగా వెళ్తే తప్పనిసరిగా నరమాంస భక్షకుల చేతిలో చంపబడతావు అని చెబుతున్నప్పుడు పేటన్, నేను దేవుని మహిమ కోసం ఆయన సేవలో మరణించిన నరమాంస భక్షకులు నన్ను తినివేసినా, లేక నా దేహం అక్కడే పాతి పెట్టబడి పురుగులు తినివేసినా నేను లక్ష్యపెట్టను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. తమ దేశంలోని ప్రజలు దేవుని వాక్యపు వెలుగును ఆస్వాదిస్తూ ఉండగా అన్య దేశాలలో ప్రజలు అజ్ఞాన అంధకారంలో క్రీస్తును గూర్చి తెలుసుకునే అవకాశం లేకుండా నశించిపోతున్న ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా వారికి సువార్త బోధించాలన్న దృఢ నిశ్చయంతో పేటన్ మిషనరీగా వెళ్లడానికి సిద్ధపడ్డాడు. సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్న క్రీస్తు ప్రభు అంతిమ ఆజ్ఞకు విధేయుడై సమస్తము ఆయన చేతికి అప్పగించి ముందుకు సాగాడు. జాన్ పేటన్, కోప్లాండ్లు మిషనరీలుగా వెళ్లడానికి సిద్ధమయ్యారు. 33 ఏళ్ల పేటన్ 1857 డిసెంబర్ 1న మిషనరీగా నియమించబడ్డాడు. మరుసటి సంవత్సరం తన భార్య, సహచరుడు కోప్లాండ్తో కలిసి క్లుత్తా అనే ఓడపై పసిఫిక్ సముద్రం దిశగా ప్రయాణమయ్యాడు. మెల్బోర్న్లో వారికి ఘనస్వాగతం లభించింది. అక్కడి నుండి FP సేజ్ అనే అమెరికా ఓడలో అనీటియం ద్వీపానికి ప్రయాణమయ్యారు.